మరో బ్రేకింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటనతో కేంద్రం అలర్ట్ అయింది. రేపు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అమెరికా టారిఫ్ల కేంద్ర కేబినెట్ చర్చిస్తుంది. అయితే భారత్పై 50% సుంకాలను ట్రంప్ విధించారు. భారత్పై పాకిస్తాన్ కంటే 31%, చైనా కంటే 20% ఎక్కువ టారిఫ్స్ విధించారు అమెరికా అధ్యక్షుడు. బ్రేకింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటనతో కేంద్రం అలర్ట్ అయింది. రేపు కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. అమెరికా టారిఫ్లపై కేంద్ర కేబినెట్ చర్చిస్తుంది. అయితే భారత్పై 50% సుంకాలను ట్రంప్ విధించారు. భారత్పై పాకిస్తాన్ కంటే 31%, చైనా కంటే 20% ఎక్కువ టారిఫ్స్ విధించారు అమెరికా అధ్యక్షుడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటనతో కేంద్రం అలర్ట్ అయింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. రేపు కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. అమెరికా టారిఫ్లపై కేంద్ర కేబినెట్ చర్చిస్తుంది. అయితే భారత్పై 50% సుంకాలను ట్రంప్ విధించారు. భారత్పై పాకిస్తాన్ కంటే 31%, చైనా కంటే 20% ఎక్కువ టారిఫ్స్ విధించారు అమెరికా అధ్యక్షుడు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అలాగే విశ్లేషణ అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, ఏం జరుగుతోంది, ఎలా అర్థం చేసుకోవాలి? ఇది అంటే ఒక ప్రతీకార చర్యలా? తను అనుకున్నది జరగటం లేదు, ఖచ్చితంగా రష్యాతో దోస్తీ కటిఫ్ చేసుకోవాలి అనే ప్రధాన ఉద్దేశ్యంతో భారత్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నాడు ట్రంప్. ఈ నేపథ్యంలో మనం ఒక యాంగిల్ని చూస్తే కనుక భారత్పై పాకిస్తాన్ కంటే 31% అండ్ చైనా కంటే 20% ఎక్కువ టారిఫ్స్ విధించారు అమెరికా అధ్యక్షుడు. ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ గమనించట్లేదే విషయాన్ని. ఎందుకని ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారు? దీనికి సంబంధించి ఇండియా నుంచి ఎలాంటి రియాక్షన్స్ రాబోతున్నాయి? అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటిల బుద్ధి అర్థమవుతా ఉంది. పిచ్చోడి చేతిలో రాయిలాగా అతను ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఓవైపు మిత్రదేశము, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంచి స్నేహితుడని చెప్తూనే అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. భారతదేశాన్ని చూసి, భారతదేశ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా భారతదేశం రష్యా నుంచి ఎగుమతి తీసుకుంటుంది ఈ చమురును. ఈ యొక్క నేపథ్యంలో చమురు అక్కడి నుంచి ఎగుమతి చేసుకుంటుంది అనేది కూడా, ఆ విషయాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. అదేవిధంగా చమురు రష్యా నుంచి ఎగుమతి చేసుకోవద్దు అనేది కూడా భారత్కు పలుమార్లు సూచించారు. అంటే భారత్ ఏది చేయాలో అది కరాఖండిగా చేస్తుంది. ఈ ఇతర దేశాలు అగ్రరాజ్యమైనంత మాత్రాన, అతను చెప్పినంత మాత్రాన రష్యాతో చమురు ఎగుమతి చేసుకోవద్దు అన్నంత మాత్రాన చేసుకోకుండా భారతదేశం ఉండదు కదా. ఆ యొక్క నేపథ్యంలోనే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైతులు పండించేటువంటి పంటలు, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా మనము ఇక్కడ నుండి దిగుమతి చేసుకుంటాం కాబట్టి దాన్ని ఆ యొక్క సుంకాలను తగ్గించాలి అనేది కూడా అమెరికా భారతదేశం నుంచి అటు తీసుకెళ్తుంది. ఈ మనకు సంబంధించినటువంటి పాడి పరిశ్రమలు, రైతులకు సంబంధించింది అన్నీ కూడా తీసుకెళ్తుంది. దానికి సుంకాలు తగ్గించాలి అనేది కూడా పలుమార్లు అమెరికా అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. ఈ యొక్క నేపథ్యంలో భారతదేశంతో కూడా సుంకాల విషయంలో రైతులకు సంబంధించినటువంటి ఏవైతే పంటలు ఉంటాయో, ఏవైతే పాడి పరిశ్రమలు ఉంటాయో వాటన్నిటిపైన సుంకాలు తగ్గించాలనేది కూడా అమెరికా కోరింది. అమెరికా కోరితే అమెరికా ఇక్కడి నుంచి, భారతదేశం నుంచి ఏవైతే రైతులు పండించేటువంటి పంటను ఎగుమతి చేసుకుంటారో, అదేవిధంగా రైతులకు ఉపయోగపడేటి అన్నీ కూడా వాళ్ళు ఎగుమతి చేసుకుంటారు. వాటిపైన సుంకాలు తగ్గించాలనేది కూడా ట్రంప్ ఒక సూచన చేశారు భారత్కు. కానీ రైతుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు, రైతులకు నష్టం కలిగించాము, రైతులను రాజు చేయాలనేదే ఎన్డీఏ సర్కార్ లక్ష్యం అంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలాసార్లు వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. అంటే ఈ రెండు కోణాలు మనం చూసుకోవచ్చు. ఒకటేమో రష్యా నుంచి చమురు మనము దిగుమతి చేసుకోవడము, అమెరికాకు ఇక్కడ నుంచి వెళ్ళేటి ఎగుమతులు అవ్వడము, పాడి పంటలకు సంబంధించిన రైతులు ఉత్పత్తి చేసేటి అక్కడికి అమెరికా ఎగుమతి చేసుకోవడం. మనన్నేమో అక్కడి నుంచి చమురు తీసుకొచ్చుకోవద్దు అంటాడు, ఇక్కడనేమో రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా సుంకాలు తగ్గించాలంటాడు.
అంటే ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి సుంకాలు తగ్గిస్తే రైతులు నష్టపోతారు, రైతులకు లాభం రాదు. ఇదంతా దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల అంశంలోనైతేనేమి చమురు మనకి ఎక్కడ తక్కువ వస్తే అక్కడ పోయి మనం తీసుకొచ్చుకుంటాం. ఇదంతా కూడా భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయము. ఈ యొక్క నేపథ్యంలోనే ఇవన్నీ ఆయనకు మింగుడు పడలేక భారతదేశము నా మాట అయినట్లేదు, నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవద్దంటే కూడా దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ఇక మనం చేసేది ఏం లేక వాళ్ళపైన ఇలాంటి బ్లాక్మెయిల్ చేద్దాం. ఇప్పటికీ 20% సుంకాలు పెంచాము, ఇంకో 20% సుంకాలు పెంచుతాం అనేది కూడా బ్లాక్మెయిల్ చేయడము. ఇప్పుడు ఓవరాల్గా 50% సుంకాలు పెంచడము. మీరు చెప్పినట్టుగా చైనా కన్నా 20% సుంకాలు ఎక్కువ, పాకిస్తాన్ కన్నా 30% సుంకాలు ఎక్కువ భారతదేశం పైనే విధించారు. ఇదంతా కూడా కావలసుకొని భారతదేశం అంటే ఆర్థికంగా ఎదుగుతుంది, ఆర్థికంగా శక్తివంతమైనటువంటి దేశం అవుతుంది. కాబట్టి ఇదంతా జీర్ణించుకోలేక 25% ప్లస్ 25% 50% సుంకాలను పెంచాడు. ఇప్పటికే 25% అమల్లోకి వస్తున్నాయి, ఇంకొక 20% మళ్ళీ అమల్లోకి తీసుకొస్తామనేది కూడా ఈ ఆగస్టులోనే చెప్పారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. అమెరికా ఈ రకంగా వ్యవహరించడం ఏంటి, ఇట్లా ముందుకెళ్ళడం ఏంటి, ఇక దీనిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనేది కూడా భారత్ రేపు కేంద్ర కేబినెట్ సమావేశాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో అసలు అమెరికా వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన క్షుణ్ణంగా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగదు, రైతుల ఇక్కడ నుంచి అమెరికా వాళ్ళు ఏదైతే భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంటారో వాటిపైన ఎట్టి పరిస్థితుల్లో సుంకాలు తగ్గించాము, దానిలో రాజీ పడే ప్రసక్తే లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. రేపు కేబినెట్ లో కూడా పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి.